What's up, guys? Welcome back to the channel. I hope everyone are doing great. So we are in Hyderabad. మీకు thumbnail చూసుంటేనే అర్థమై ఉంటుంది మనం ఏం చేస్తున్నామో ఈరోజు. సో ఎస్, మనం ఈరోజు ఐసిఎన్ రిజిస్ట్రేషన్కి వచ్చినాం అనమాట. మన టీం నుంచి ఒక అథ్లీట్ ఆడుతున్నాడు మెన్స్ ఫిట్నెస్ లో అండ్ ఆల్సో మెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీస్ లో. మనం వెన్యూ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట, ఎస్ఆర్ క్లాసిక్ కన్వెన్షన్ శంషాబాద్ లో. అండ్ వీఆర్ అవుట్ సైడ్ ఇన్ ద పార్కింగ్. సో మనం ఇప్పుడైతే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళేసి రిజిస్ట్రేషన్స్ ఎట్లయితున్నాయో చూద్దాం. అండ్ ఆల్సో మన టీం నుంచి ఏ అథ్లీట్ ఆడుతున్నాడో కూడా మీకు చూపిస్తా. సో ఈ రోజు అయితే రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసుకొని మన అథ్లీట్ లోడింగ్ అవంతా ఉన్నది, అన్ని కూడా చూపిస్తాం మీకు. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోదాం. సో అవుట్ఫిట్ అయితే గట్టిగానే వేసినాం, బయట చల్లగా ఉంటుందేమో అని చెప్పేసి, బట్ దెన్ ఎండ్ అయితే సంపేస్తుంది ఇక. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్, హౌ ద వెదర్ విల్ బి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం. సో ప్రెజెంట్ అయితే లోపలికి వచ్చేసినాం రిజిస్ట్రేషన్స్ అయ్యే దగ్గరికి. సో ఇప్పుడైతే వెనక చూసినట్లయితే రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయి. జనాలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. చూద్దాం ఎంత టైం పడుతుందో రిజిస్ట్రేషన్స్ అంతా అయిపోయే లోపల. మన అథ్లీట్ కూడా లైన్లోనే నించొని ఉన్నాడు. ఐ విల్ షో యూ. ఎవరు మన అథ్లీట్ కూడా ఇన్నే ఉన్నాడు. ఎడిన్. సో అదనమాట సంగతి. చూద్దాం ఎంత టైం పడుతుందో. సో ఈ టైంలో అథ్లీట్స్ ఓపిక అయితే చాలా తక్కువ ఉంటుంది, బట్ దెన్ స్టిల్ దే హ్యావ్ టు రిజిస్టర్ కాబట్టి కొంచెం టైం పట్టినా కానీ కొంచెం ప్రశాంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుంది. కానీ ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు అథ్లీట్స్ ఈ టైంలో. సో ప్రెసెంట్ అయితే లైన్ అయితే చాలా అంటే చాలా ఉన్నది లోపల. సో మన అథ్లీట్ అయితే మన రిజిస్ట్రేషన్ చేసుకోనికే లైన్లో నించొని ఉన్నాడు. సో లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పట్టేటట్టే ఉన్నది ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం. ఆ రిజిస్ట్రేషన్ అయిపోగానే కార్లో కూర్చొని ఫస్ట్ మన లోడింగ్ మీల్ అయితే కానీ స్టార్ట్ చేసుకోవాలా. లోడింగ్ మీల్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఒక్కసారి మన రిజిస్ట్రేషన్ అయిపోగానే కార్లోకి వచ్చేయంగానే మీకు చూపిస్తా. సో ఫైనల్లీ ఆఫ్టర్ 1.5 to 2 hours మన రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 3:30 అవుతున్నది. మేము వచ్చింది 1 o'clock, 12:45, 1 o'clock అట్లా వచ్చినాము. మన అథ్లీట్ అయితే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయిండు మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయే లోపల. సో లెట్స్ సీ. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మీల్ తీసుకొని తర్వాత ఇంటికి స్టార్ట్ అవుదాం. సో లెట్స్ గో. How are you feeling? How is the rice? Like it is tasting the best that I ever had. Kind of. It's been a month, so మనోడు రైస్ తిని కూడా ఆల్మోస్ట్ 1 month అవుతుంది నియర్లీ. సో ఇప్పుడు రైస్ తింటే మస్తు ఉంటుంది, ఫీలింగ్ అయితే క్రేజీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాం మీకు నా కాంపిటీషన్ అప్పుడు హౌ ఇట్ ఫీల్స్. సో ఇంటి నుంచి అయితే మీల్స్ తెచ్చుకున్నాం, అవే ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మళ్ళా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తాం. అండ్ ఆల్సో ఇప్పటికైతే ఈ మీల్స్ కంప్లీట్ చేస్తాం. మనోనికైతే ఇట్లాంటి మీల్స్ ఇంకా 2 ఉన్నాయి. మంచిగా లోడ్ అయిన తర్వాత ఇంకా బెటర్ కండిషన్ వస్తుంది. ఇప్పుడు కార్బ్ లోడింగ్ చేస్తున్నాం అనమాట. కార్బ్ లోడింగ్ ఎందుకంటే మనం ఇన్ని రోజులు డిప్లీట్ అయిపోయిన కండిషన్ అంతా కొంచెం ఫుల్గా అనిపిస్తాం అనమాట కార్బ్ లోడ్ చేస్తే. సో చూద్దాం కార్బ్ లోడ్ చేసిన తర్వాత కండిషన్ ఎట్లుంటుందో. అండ్ ఆల్సో ఈవినింగ్ కొంచెం పోజింగ్ ప్రాక్టీస్ కూడా ఉన్నది. సో అప్పుడు కలుసుకుందాం. Easy, that's it. Front. Yes, that's it. Crazy. Quads outside. Yes. Side chest.
Squeeze the chest. Yes, that's it. Be free. Keep your hands free. Be very free. Like this. సో గైస్ వీఆర్ బ్యాక్ అగైన్. సో ఇప్పటికైతే మన పోజింగ్ ఇందాక మనం చెప్పినాం కదా, వెన్యూ నుంచి వచ్చే లోపల చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 6 అయిపోయింది ఇంటికి వచ్చే లోపల. అండ్ ఆఫ్టర్ దాట్ వీ టుక్ సమ్ రెస్ట్. 6 నుంచి 7:15 వరకు రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఆల్సో కొంచెం మీల్స్ ఉండేవి కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు పోజింగ్ సెషన్ అయితే స్టార్ట్ చేసినాం. పోజింగ్ సెషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆఫ్టర్ దిస్ మన పోజింగ్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఆల్సో వీఆర్ హోపింగ్ బెస్ట్ ఫర్ టుమారో. మన రేపు వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీ ఉన్నది ఎడింది. సో విల్ సీ ఏమవుతుందో. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.